లావుగా ఉండడం నా తప్ప? లావుగా ఉంటే కనీసం మనిషిలాగా కూడా చూడరా? మాటలతో చూపులతో నన్ను ఇంతగా హింసిస్తున్నావే, నువ్వసలు ఆడదానివేనా అని తన అత్తగారిని తనను అనే ప్రతి మాటకు గట్టిగా నిలదీయాలని అనుకుంటుంది. మన సబ్స్క్రైబర్ స్టోరీని తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అక్క, నా పేరు వందన. మాది లవ్ మ్యారేజ్. మాకు పెళ్ళై 1 year అవుతుంది. పెళ్ళైనప్పటి నుంచి మా అత్తగారు నన్ను రోజుకి ఒకలా టార్చర్ పెడుతూనే ఉంటుంది. కానీ అందరి ముందు ఎంత బాగా నటిస్తుందో. అందరూ నన్ను నీకు అమ్మలాంటి అత్తగారు దొరికింది అని అంటుంటే నాకు లోపల అక్కడ లేని కోపం వస్తుంది. కానీ పైకి నవ్వుతూ బ్రతకాల్సిన పరిస్థితి. పెళ్లైన రోజు నుండే నన్ను సాధించడం మొదలుపెట్టింది. చిన్న కట్నం సరిపోలేదంట, ఇంకా కావాలంట. దానికి తోడు బాడీ షేమింగ్. నన్ను ఫుడ్ కూడా సరిగా తిననివ్వదు. పెరుగు తింటే లావైపోతానని నన్ను పెరుగు తిననివ్వదు. నేను నా భర్త కలిసుంటే కుళ్ళుకుంటుంది. మా మరిదికి పెళ్ళవ్వలేదని కనీసం నన్ను నా భర్తని ఒక చోట ఉండనివ్వదు. దానికి తోడు ఇంటికి వచ్చిన వాళ్ళంతా అమ్మ మొత్తం ఫుడ్ నువ్వే తినకు, మీ అత్తగారికి కూడా కొంచెం పెట్టు అని ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు. మొత్తం పనంతా నాదే. వాళ్ళ కొడుకులు వచ్చేసరికి పని చేస్తున్నట్టు మాత్రం బాగా నటిస్తుంది. మేమిద్దరం సరదాగా బయటికి వెళ్తే మా హస్బెండ్ ని తిడుతుంది. ఏరా బుద్ధి లేదా మీ తమ్ముడు ముందు మీ ఆవిడ్ని అలా బైకెక్కించుకొని తిప్పటానికి తను ఏమనుకుంటాడు అని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే భార్యాభర్తలు కలిసి సంతోషంగా బయటికి వెళ్లకూడదా? ఇంత గొడవ. కొడుకు కోడలు సంతోషంగా కాపురం చేస్తే చూడలేనప్పుడు ఎందుకు పెళ్లి చేయడం? నా భర్త వాళ్ళ అమ్మ మాటలకి అసలు ఎదురు చెప్పడు. 1 year నుంచి నేను నా భర్త కలిసి ఉన్న రోజులను వేళ్లపై లెక్క పెట్టుకోవచ్చు. నాకేం చేయాలో తెలియటం లేదు. తనకి డివోర్స్ ఇచ్చేయాలని ఉంది. మీరిచ్చే సజెషన్ నా కాపురాన్ని నిలబెడితే చాలు అని మిమ్మల్ని అడుగుతున్నా. మన సబ్స్క్రైబర్ వందన గారు తన స్టోరీని అయితే షేర్ చేశారు. సరికొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.